ముఖ్యంగా అందరూ అంటే తెలిసో తెలియకో చేసేటువంటి చిన్న చిన్న తప్పిదం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు కానీ మంగళవారం రోజు కానీ అందరూ పూజలు మంచిగా చేస్తారు. భోజన సమయానికి వచ్చేసరికి అక్కడ ఏదైతే మనం ఈ పూజ చేసుకుంటామో ఆ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఆ భోజనం మన ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ స్వయంగా చేసుకొని తింటే దానికి ఫలితం ఎక్కువ. బయటి ఫుడ్ తీసుకోవద్దు. ముఖ్యంగా కూరగాయలలో అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ అంటే ఇవన్నీ కూడా కామక్రోధాలకు ప్రీతి కాబట్టి ఆ మంగళవారం నాడు ఉల్లిగడ్డ, అల్లం, వెల్లిపాయ ఈ మూడింటిని కూడా నిషేధించి ఒక పూట మాత్రమే భోజనం చేసి రెండో పూట పండ్లు పాల మీదనే ఉండి రాత్రిపూట చాప మీద మాత్రమే నిద్రిస్తే తప్పకుండా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. అందరూ కూడా చాలామంది పూజలు చేస్తారు, అయ్యగారు మాకు ఇది కాలేదు అంటారు. మనం చేసేటువంటి చిన్న తప్పు ఏంటంటే మనకు ఉండేటువంటి జాబ్ ఒత్తిడిలోనో ఏదో కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట ఛాయ్ తాగుతాం, వాటర్ తాగుతాం, ఏదో చిన్నగా స్నాక్స్, బిస్కెట్లు, మిర్చీలు లాంటివి తింటాం. అలా చేస్తే ఇలాంటి ఎంత పూజ చేసినా ఫలితం రాదు. కాబట్టి ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతిగా పూజ చేస్తారో ఆ రోజు ఉపవాసం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. రెండో పూట పండ్లు పాల మీదనే ఉండాలి. ఆ భోజనంలో కూడా అల్లం, వెల్లిగడ్డ, ఉల్లిపాయ లాంటి వాటిని వాడకుండా చేస్తే తప్పకుండా ఫలితం తొందరగా వస్తుంది.